ఆఫీస్ లైఫ్ అన్నాక స్ట్రెస్ లైఫ్ అని కొన్ని టార్గెట్స్ అని ఉంటాయి కదా. సో అలాగే ప్రతిసారి స్ట్రెస్లో మనం ఉండలేమని చెప్పి సో గ్యాంగ్ అంతా కలిపి ఒకటి ప్లాన్ చేసాం. మా ఈరోజు అయితే కేరళ అయితే వెళ్ళాం. సో కేరళ బోర్డర్, మ్యాంగ్లూర్ నుంచి కేరళ బోర్డర్ అరౌండ్ 80 కిలోమీటర్స్ వరకు అయితే మేము ట్రావెల్ చేసాము. అయితే 80 కిలోమీటర్స్లోని అక్కడున్న రోడ్స్ కానివ్వండి, లేదంటే అక్కడున్న టెంపుల్స్ కానివ్వండి, అక్కడున్న నేచర్ కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా అయితే నచ్చింది. సో ఎందుకు ఇలా అంటున్నానంటే, ఫస్ట్ మేము వినాయకుని టెంపుల్కి అయితే వెళ్ళాం, మదనాంతేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి. సో ఈ టెంపుల్లో ఆ వాటర్ ప్రవాహం కానివ్వండి, లేదంటే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఆ పీస్ కానివ్వండి, సో ప్రతిదీ కూడా చాలా వరకు అయితే బాగుంది. ఒక పక్క చూస్తే శివుడు, ఇంకో పక్క చూస్తే గణపతి, మన వినాయక సో అయితే కనబడతారు. అలాగే ఎన్నో టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ వినాయకుని టెంపుల్లో. అట్ ది సేమ్ టైం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ ట్రావెల్ చేస్తాం కదా, సో అక్కడ ఆ నేచర్ ఏదైతే ఉందో, గ్రీనరీ కానివ్వండి, అలాగే అక్కడ కుంబ్ల ఏరియాలోని అనంత పద్మనాభ స్వామి చాలా 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 బాగుంది ఆ టెంపుల్ అయితే. సో ఎందుకనేసి అంటే ఆ కోనేరులోని ఆ టెంపుల్ ఉండటం. ఇంకొక సర్ప్రైజ్ ఏంటి అంటే బాబియా. సో బాబియాని ఎవరిని అంటారంటే, ఆ క్రొకైడల్ ఉంటుంది, ముందు ఒక బాబియా ఉండేదంట. సో తను లైక్ అది చనిపోయిన తర్వాత అగైన్ తనంతలు తనే ఈ టెంపుల్కి అయితే విజిట్ అయింది అని చెప్పి అదొక అందరూ ఒక మిస్టరీ అని చెప్పారు. అయితే ఈ బాబియాని సడన్గా మేము చూసి ఫస్ట్ రోబోటిక్ అనుకున్నాం, బట్ తర్వాత టెంపుల్ దగ్గర చూసిన తర్వాత అది మూమెంట్ అయింది. చాలా వరకు ఆశ్చర్యం వేసింది నాకు కూడా. చూడండి మీరు కూడా. తర్వాత కుంబ్లా బీచ్కి వెళ్ళాం, ఆ బీచ్ వ్యూ చూసాం, చాలా హ్యాపీ అనిపించింది ట్రిప్ అయితే.